హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఫనీ వల్లూరి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, శ్రీ మంజు హాస్పిటల్. ఈ రోజు మనము ఒక ఏసీఎల్ కేసు గురించి చూడబోతున్నాం అండి. ఏదైతే ఆపరేషన్ చేశారో మన ఇక్కడ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ డాక్టర్ ప్రశాంత్ బిఆర్కే గారు ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి ఎలా ఉంది అవన్నీ పేషెంట్ టెస్టిమోనియల్లో మనం క్లియర్గా జెన్యున్ గా విందాం. ఏసీఎల్ అంటే నాకు అసలు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మీకు చెప్తాను ఒకసారి. కామన్ గా చాలా మంది ఏసీఎల్ మైల్డ్ గా టేర్ అయినా కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది లైట్ గా టేర్ అయినది ఇంకా కొంచెం టేర్ అనేది ఇంకా పెరిగి ఆటోమేటిక్ గా కాళ్ళు కొంచెం బక్లింగ్ అంటారు అనమాట. అంటే కాళ్ళు కొంచెం బెసిగ్నెట్ అవడము, మళ్ళీ స్పోర్టింగ్ యాక్టివిటీ చేస్తున్నా లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నా ఈజీగా కాళ్ళు కింద పెట్టినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు అయితే స్పోర్టింగ్ లో అయితే ఎక్కువ సార్లు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో మజిల్ స్ట్రెంత్ ప్రాపర్ గా లేకపోయేసట్ల ఇంకా ఆ ఫీలింగ్ ఎక్కువ ఉన్నమాట, బక్లింగ్ టైప్ ఆఫ్ ఫీలింగ్. దానికి ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి అడ్రస్ చేసుకుంటున్నాక తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ, ప్రాపర్ రీహాబ్ తీసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏసీఎల్ ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది చెప్పరు యాక్చువల్గా దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏసీఎల్ ఫంక్షనాలిటీ ఏంటి బాడీలో. అది పొరపాటున తెగితేనక మల్టిపుల్ టైమ్స్ పడినా కానీ ఏం కాదు అన్నట్టు వెళ్ళిపోతుంటారు అనమాట, మామూలు పడినట్టు అనుకుంటారు. సో ఏసీఎల్ వల్ల ఈజీగా బక్లింగ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. దాంతోపాటు ప్రాపర్ స్ట్రెంత్ లేకపోయిన వాళ్ళకి ఇది ఎక్కువ అవుతుంది. ప్రాపర్ ఆపరేషన్ జరిగి ప్రాపర్ ఫిజియోథెరపీ జరిగి ఇక్కడ మంచి అవుట్ ప్రొడక్షన్ కేసు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక లైవ్ కేసు మీరు చూస్తారు. హలో అండి, నేను డాక్టర్ ఫనీ వల్లూరి, మీకు తెలుసు, ఇక్కడ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ని. సో మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? యాక్చువల్గా మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అతను ఉన్నాడు. సో అతనికి ఇక్కడ ఉన్న ప్రశాంత్ డాక్టర్ గారు క్లాస్మేట్స్ అన్నమాట. సో అతను రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను. నైస్. సో ఇంజురీ ఎలా అయిందండి మీకు? రీసెంట్ గా నేను క్రికెట్ ఆడుతుంటే కింద పడిపోయాను. సో కింద పడితే బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వస్తే ఎంఆర్ఐ రాశారు. సో ఎంఆర్ఐలో 100% ఏసీఎల్ టియర్ అయిపోయింది, ఇంకా మెనిస్కస్ టియర్ కూడా అయిందని చెప్పి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రశాంత్ సార్ గారు. సో దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఇంకా ఆపరేషన్ దాని గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మీకు ఎలా ఉందండి? ఇప్పుడు పెయిన్ డిస్కంఫర్ట్ ఉందా? పెయిన్ ప్రెసెంట్ ఏం లేదండి. ఏం లేదు కదా. ఆపరేషన్ చాలా చాలా మంచిగా జరిగింది. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు? అవును. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ ఏబుల్ టు సీ ఆ ప్రొసీజర్ కూడా చూపించారు. సో మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు? కాన్ఫిడెంట్ గా ఫీల్. ఇప్పుడు మీ టెస్టిమోనీ చెప్పండి. ఫస్ట్ టైం ప్రశాంత్ సార్ గారిని కలిసినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పడినప్పుడు ఎలా ఏసీఎల్ టైర్ అయిపోయింది, ఎలా ఛాన్స్ ఉందో అదంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఆపరేషన్ ప్రొసీజర్ నుంచి కానీ దాని తర్వాత అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఆపరేషన్ కూడా చాలా మంచిగా జరిగింది, చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ సర్వీస్ కానీ నర్సెస్ కానీ అంతా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఫిజియోథెరపీ కూడా మంచిగా చేస్తున్నారు. వాక్ చేయడంలో కానీ కొన్ని ఎక్సర్సైజ్ గురించి కానీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచిగా రికవర్ అవ్వడానికి తొందరగా హెల్ప్ చేశారు అన్నమాట.